ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ఈరోజు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళి ఓటేసి వచ్చేసరికల్లా కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. అయితే విన్నర్ ప్రైజ్ మనీ 50 lakhs అని అయితే అనౌన్స్ చేశారు. అదేవిధంగా 50 lakhsతో పాటు విక్టోరియస్ కారు అది కూడా ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి వెళ్తుంది. అయితే 50 lakhs మనీ మొత్తం వెళ్తుందా అంటే మధ్యలో సూట్ కేసులు అవి ఇస్తుంటారు కదా, ఆ రకంగా దాంట్లో ఈ అమౌంట్లో కొంత కట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి సూట్ కేసు తీసుకొచ్చి ఒక 5 lakhs, 8 lakhs, 10 lakhs వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాతకి టాప్ 2లో ఉండే పర్సన్ ఉన్నప్పుడు కూడా ఇంకొంచెం ఎక్కువ 15 lakhs వరకు కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలా చేసినప్పుడు విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి ఈ అమౌంట్ అయితే తగ్గుతుంది. ఈ రకంగా ఈ ప్రైజ్ మనీకి సంబంధించిన అయితే ఉంటుందన్నమాట. అయితే మనం ఓటింగ్ అంటే ఈరోజు ఎపిసోడ్లో ఈ ప్రైజ్ మనీ దాని తర్వాతకి మామూలుగా ఫ్రస్ట్రేషన్ అని అది ఇది చేశారు. అంత చెప్పుకోవడానికైతే ఏమీ లేదు, కానీ ఫైనల్గా బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. బర్నీ గారికి 2 ఏవీలు అయితే రావడం జరిగింది. ఫస్ట్ టైం ఎలిమినేట్ అయినప్పుడు బర్నీ గారికి ఏవి, ప్లస్ ఇప్పుడు ఎలిమినేట్ అయినందుకు బర్నీ గారికి ఏవి అయితే ఉంది. కానీ పాపం శ్రీజాకి ఏవి వేయలేదు, అదేవిధంగా రాము రాథోడ్కి కూడా వేయలేదు. రాము రాథోడ్ కంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది కాబట్టి పర్వాలేదు. కానీ శ్రీజకి వేసి ఉండాల్సింది. శ్రీజకి ఫస్ట్ టైం వేయలేదు, తను 5 స్టార్స్ వల్ల వెళ్ళిపోయింది, అప్పుడు వేయలేదు ఓకే. కానీ సెకండ్ టైం వచ్చి వెళ్ళినప్పుడన్నా ఆమె ఏవి వేసి ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తానికి ఇది దీని బర్నీ గారికి 2 ఏవీలు అయితే రావడం జరిగింది. ఇక ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ సిచ్యువేషన్ గనక ఓటింగ్ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే తనుజ గారికి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. తనుజ గారు విన్ అవుతారు, ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తనుజ గారికి ఆ రకమైన ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్లో ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకి ఓటింగ్ అయితే అతనికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. చెప్పలేం ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవ్వరు అనేది మనం ఇప్పుడు చెప్పలేం. ప్రజెంట్ బర్నీ గారు కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళారు కాబట్టి మోస్ట్లీ బర్నీ గారికి సంబంధించినటువంటి ఆ ఓటింగ్ కూడా తనుజ గారికి యాడ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నా. మనం ఇప్పుడు రేపు బజ్ వస్తుంది, బర్నీ గారు మాట్లాడినటువంటి బజ్ వస్తుంది. ఆ బజ్లో ఆయన ఏం మాట్లాడాడు అనే దాన్ని బట్టి కొంత పాజిటివ్గా గనక తనుజ గారి గురించి ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా బర్నీ గారికి ఉన్నటువంటి ఆ 5-6% ఓటింగ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంది. తనుజాకే రావచ్చు మ్యాక్సిమం అని అయితే నేను అనుకుంటున్నా. అటు ఇక కళ్యాణ్కి చూస్తే కళ్యాణ్కి కూడా ఏం తక్కువేం కాదు. కళ్యాణ్కి కూడా ఇప్పుడు శ్రీజాకి సంబంధించిన ఓటింగ్ కావచ్చు, ఎలిమినేట్ అయిన ఓటింగ్ చాలా మంది అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ ఓటింగ్ అంతా కూడా కలిసి పడుతుంది. కాకపోతే కళ్యాణ్కి విన్నర్ అయ్యే అంత ఓటింగ్ పడట్లేదేమో అని అయితే అనిపిస్తుంది. మోస్ట్లీ తనుజకి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే తనుజ ఎంతో కొంత ఒక 2%, 3% ఆ ఓటింగ్ పర్సంటేజ్ తోటి తనుజ ముందుకు దూసుకు వెళ్తుంది. దాని తర్వాత ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. ఇక రిమైనింగ్ వాళ్ళ గురించి చూస్తే ఇమాన్యుయల్ కావచ్చు, సంజన గారు కావచ్చు, డేమన్ పవన్ కావచ్చు, వాళ్ళు ఈ విన్నరు రన్నరు వీళ్ళ ఓటింగ్ సంబంధించి చూస్తే కంప్లీట్గా మనం చూడలేనంత దూరంలో ఉన్నారు. డబల్ డిజిట్ ఓటింగ్ అనేది ఈ ముగ్గురికి రావట్లే. ఏమున్నా తనుజ గారికి అండ్ కళ్యాణ్కి మాత్రమే డబల్ డిజిట్ ఓటింగ్, ఒక స్థాయిలో మంచి ఓటింగ్ పడుతుంది వాళ్ళకి. అసలు 80+ ఓటింగ్ వీళ్ళిద్దరికే పడుతుంది. ఈ 5th వీక్లో కూడా ఈ 15th వీక్లో కూడా 80+ వీళ్ళిద్దరికే పడుతుందంటే అతిశయోక్తి లేనే లేదు. ఆ స్థాయిలో ఓటింగ్ వీళ్ళిద్దరికీ నడుస్తుంది. దాని తర్వాతకి రిమైనింగ్ ఉన్నటువంటి 20 కంటే తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ ఉన్నటువంటి ఇమాన్యుయల్ కావచ్చు, సంజన గారు కావచ్చు, డేమన్ పవన్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి అయితే ఆ ఓటింగ్ ఉంది. అంటే విన్నరు రన్నర్ని ఎంతసేపు తనుజ గారు లేదా అంటే కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి మధ్యనే విన్నర్ రన్నర్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. మోస్ట్లీ ఉన్నటువంటి ఇక రిమైనింగ్ ఇమాన్యుయల్ కావచ్చు, సంజన గారు కావచ్చు, కళ్యాణ్ డేమన్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు ఏమున్నా
థర్డ్ ప్లేస్కి ఎవరు వెళ్దాం అనడానికే వీళ్ళ ముగ్గురులో అంటే ఆ పోరాటం వాళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఎవరు థర్డ్ ప్లేస్కి వస్తారని చెప్పలేని సిచ్యువేషన్. కొన్నిసార్లు డేమన్ పవన్ వస్తుండ్రు థర్డ్ ప్లేస్లోకి, కొన్నిసార్లు సంజయ్ గారు వస్తారు థర్డ్ ప్లేస్కి, చాలా కొన్నిసార్లు ఇమాన్యుయల్ వస్తుండనమాట. ఆ రకమైన పోటీ ఉంది వాళ్ళ ముగ్గురికి. ఆల్మోస్ట్ 1% అటు ఇటు డిఫరెన్స్ అవుతుంది తప్పితే ఆల్మోస్ట్ ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఆ థర్డ్ ప్లేస్కి అయితే పోరాటం జరుగుతుంది. థర్డ్ ప్లేస్లో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారు. అంటే థర్డ్ ప్లేస్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే కొంచెం బెటర్ అమౌంట్, కొంత మంచి అమౌంటే ఆఫర్ చేస్తారు వాళ్ళకి. కాబట్టి కొంత సరే గుడ్డిలో మెల్ల ఎంతో కొంత వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు అది కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం, అంతే. అంటే థర్డ్ ప్లేస్లో ఎట్లాగా రన్నర్ అవ్వలేడు విన్నర్ అవ్వలేడురా అని అనుకున్న వాళ్ళకి థర్డ్ ప్లేసు కొంత ఊరటనిస్తుంది, ఎంతో కొంత. ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి జనరల్గా ఫర్ వీక్ ఇంత అమౌంట్ అనేది కొంచెం మంచిగానే ఉంది. ఇమాన్యుయల్కి 15 వారాలకు సంబంధించి కొంత మంచి అమౌంటే అతనైతే అందుకోబోతుండు. అంటే విన్నర్ ఆ రన్నరు థర్డ్ ప్లేస్ అమౌంట్ కాకుండా కూడా అతనికి మంచి అమౌంటే వస్తుంది. అలాగే సంజన గారికి కూడా ఆ స్థాయిలోనే అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం మంచి అమౌంట్ వస్తుంది. మంచి అమౌంట్ అంటే తక్కువ 40 lakhs వరకు ఇటు సంజన గారికి కావచ్చు, అటు ఇమాన్యుయల్ కావచ్చు. అంటే కొంచెం ట్యాక్స్లు అవి ఇవి కట్ అయితే కొంచెం అటు ఇటుకు తగ్గుతుండొచ్చు, కానీ మొత్తానికైతే 40 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. ఎటుపోయి పాపం డేమాన్ పవన్కి మాత్రం కొంత తక్కువనే వస్తుంది. అంటే నా ఉద్దేశం డేమాన్ పవన్కి తక్కువ వస్తుందని చెప్పేసి డేమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో పెట్టమంటావా, అలా చెప్తున్నావు నువ్వు అని అనుకుంటారేమో. అలా ఏం లేదు, జనరల్గా వచ్చేటువంటి అమౌంట్ని బట్టి చెప్తున్నాను అనమాట. వీళ్ళకి కామర్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా తక్కువగా 70,000 ఇస్తున్నారు ఫర్ వీక్ అన్నట్టుగా తెలిసింది. అందులో ఎంతవరకు నిజం ఉందో కానీ, అంటే టాప్ 5కి వచ్చిన టాప్ 5లో ఉన్నటువంటి కామనర్స్కి మేబీ ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా, లేదా అంటే అందరు కామనర్స్తో పాటు 70,000 అంటే ఫర్ డే 10,000 చొప్పున, అంటే ఆల్మోస్ట్ 105 days ఎలాగ ఉన్నట్టే, ఇక ఆల్మోస్ట్ ఉన్నట్టే 105 days అంటే 10.5 లక్షలు అమౌంట్ అవుతుంది. అది 10.5 లక్షలు మళ్ళీ ట్యాక్స్లు అవి కట్ అయితే ఎలా ఉంటుందో మరి. కానీ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది అతనికి. డేమాన్కి కూడా మంచి ఓటింగే నడుస్తుంది, సంజన గారికి బాగానే పడుతుంది, ఇమాన్యుయల్కి బాగానే పడుతుంది. అంటే వీళ్ళ ముగ్గురుతో పోల్చుకుంటే ముగ్గురు ఇలా రొటేట్ అయిపోతుర్రు, అది నా ఉద్దేశం. కొంచెం వీళ్ళకైతే మంచి అమౌంటే వస్తుంది. ఇంకా మీకు ఇక తప్పదు, ఇక అంతేలేండి, ఎవరు పిండిన కొద్దీ రొట్టె అంటారు కదా, ఆ రకంగా. మరి ఇమాన్యుయల్ని మనం తక్కువ చేయడానికి లేదు. ఏ రకంగా టాస్క్లు ఆడాడో అందరూ చూసినాం, అదేవిధంగా ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడో చూసాం. కాకపోతే ఒక్కటే అతనిలోని బాగా మైనస్ వెనక్కి లాగింది ఏంటంటే నామినేషన్స్లో రాకపోవడం అనేది ఇమాన్యుయల్ని తీసుకుపోయి పాతాళంలో పెట్టింది. సిచ్యువేషన్ చూడండి, ఒక్కోసారి ఇవాళ ఆర్డర్లో కూడా థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ లేదా థర్డ్ ప్లేస్లో చేస్తారేమనుకుంటా, తీసుకుపోయి 4th ప్లేస్లో ఇమాన్యుయల్ని 4th ఫైనలిస్ట్గా చేశారంటే అర్థం చేసుకోండి ఇమాన్యుయల్కి ఎంత తక్కువ ఓటింగ్ పడుతుందో. అంటే రిమైనింగ్ మెంబర్స్ అంటే ఎలిమినేట్ అయ్యేంత కాదు, టాప్ 5కి వచ్చేంత ఉంది, కానీ 4th ప్లేస్లో ఓటింగ్ పడుతుందంటే అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ ఓటింగ్ అయినా పడాల్సింది. అన్ని ఎఫర్ట్స్, అన్ని టాస్కులు, ఎక్కువ టాస్కులు గెలిచిన మొనగాడు ఎవడరా బిగ్ బాస్ హౌస్లో అంటే ఇమాన్యుయలే ఉంటాడు. మీరు ఎన్ని టాస్కులు చెక్ చేయండి. దురదృష్టం నిన్న అది జరిగినటువంటి ఆ టాస్క్ కూడా అన్ని టాస్కులు గెలుచుకుంటూ వచ్చి చివరికి ఆ లాస్ట్ టాస్క్లో ఓడిపోయాడు. ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే. కొంచెం ధైర్యం చేసి అతను కనుక స్టార్టింగ్ నుంచి, అంటే ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే కమెడియన్స్ అండి మేము, తర్వాతకి సడన్గా వెళ్ళి నామినేషన్స్లో పాయింట్స్ అయ్యి చెప్పి బయటకు వచ్చిన తర్వాత ప్లస్ వారం మొత్తం మేము అందరితో కలిసి ఉండి అందరితో జోవియల్గా ఉండి జోక్స్ వేస్తుంటాము. అదే కనుక అలా ఉంటాం కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరితో జోకులు వేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరికి కూడా నా మీద నన్ను నామినేట్ చేయాలని ఎవరికీ అనిపించదు. కాబట్టి ఆ కారణంగా కమెడియన్స్గా వెళ్ళినటువంటి మేము నామినేషన్స్లోకి ఎక్కువ రాకపోవడానికి కారణం అదే అనే విధంగా అయితే తను చెప్పుకున్నాడు. కానీ ఈసారి నెక్స్ట్ సీజన్లో గనక ఎవరైనా కమెడియన్స్ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నామినేషన్స్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి, ఇమాన్యుయల్ కామెడీ ఎంటర్టైన్మెంటే కాదు, టాస్క్లు కూడా చాలా బాగా ఆడిండు కాబట్టి ఆడిండు, కానీ నామినేషన్స్లోకి రాకపోవడం అనేదే ఇలా పాతాళానికి తొక్కేసిందంటే అర్థం చేసుకోండి. నెంబర్ 1 ప్లేస్లో ఉండాల్సినటువంటి ఇమాన్యుయల్ ప్రజెంట్ మనం చూసుకుంటే కరెక్ట్గా చూస్తే ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఎవరు ఆడారు, టాస్క్లు ఎవరు ఆడారు, ఎవరు ఎంటర్టైన్ చేశారు బాగా అని చూస్తే మీరు
సరే అది కానీ బ్యాడ్ లక్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే తనుజ తక్కువ ఆడిందా, తనుజ ఏం తక్కువ చేసిందంటే కొంచెం ఎంతన్నా బెటర్గా చేసింది ఇమాన్యుల్. ఆ విషయంలో అయితే మనం చేయలేం. కాకపోతే తనుజ విషయంలో తనుజకి ఒక్కటే ప్లస్ ఏంటంటే ఫోకస్డ్. తను బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది, ఆ గేమ్ ఆడాలనుకుంది. ఆ ఫోకస్ మాత్రం ఆమెది ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వలే. డైవర్షన్స్‌కి ఎప్పుడు గురి కాలే ఆమె. కంప్లీట్‌గా ఏ ఫోకస్ తోటైతే బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిందో అదే ఫోకస్డ్‌గా ఉండి ముందుకు వెళ్ళింది. ఎవ్వరు ఎంత ప్రయత్నించినా కూడా ఆమె ఆ ఫోకస్ నుంచి డైవర్ట్ కాలే. అది నెంబర్ 1 క్వాలిటీ సక్సెస్ అవ్వడానికి తనుజ. అందుకనే ఆమెకి ఈరోజు ఇంతమంది అభిమానులు, ఇంతమంది ఆమెని గొప్పగా చూసుకొని గెలిపియాలి, విన్నర్ చేయాలి, లేడీ సింగం, లేడీ టైగర్ అంటూ కామెంట్స్ వస్తుంటాయి. అది తనుజకి చాలా ప్లస్ అయింది. తర్వాత ఉన్నటువంటి కళ్యాణ్ గురించి కూడా మనం మాట్లాడాల్సి చూస్తే మెయిన్‌గా కళ్యాణ్ జెన్యూన్ పర్సన్. దాంట్లో ఎవరు అనడానికి లేదు. టాస్కులు గొప్పగా ఆడాడు ఏదంటే అంత గొప్పగా కాదు. ఓకే అన్నట్టుగానే ఓకే. డేమాన్ కంటే కొంచెం బెటర్‌గా ఆడాడేమో. డేమాన్‌కి ఫిజికల్ ఫిట్‌నెస్ ఇదంతా ఉంది గానీ, వచ్చిన స్టార్టింగ్‌లో కొంచెం ఏదో ఆడినట్టు ఉన్నాడు. దాని తర్వాతకి ఎప్పుడు చూసినా ఆ ఓవర్ కాన్ఫిడెన్సో ఏందో తెలియదు గానీ, ఎక్కడికి పోయినా నేనేదో చేస్తా అనుకుంటాడు. ఆడ కింద పడిపోతాడు. ఏదో చేస్తా అన్నాడు, కింద పడిపోతాడు. ఆ రకంగా లేదా అంటే డేమాన్ ఫస్ట్ 2 వారాలు గనక మీరు చూసినట్లయితే, డేమాన్ పవన్ ఇక్కడున్నాడు. ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండే డేమాన్ పవన్. దాని తర్వాతకి స్లోగా పడిపోతూ కిందకొచ్చేసిండు. అలాంటిది. అసలు టాప్ 5లో ఉంటాడా? ఉండడా? అనేటువంటి సిట్యుయేషన్ ఉండే. కానీ టాప్ 5కి వచ్చేసిండు. అంటే ఎంతో కొంత మేబీ రీతుకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా డేమాన్‌కి కొంత సపోర్ట్ చేసుండొచ్చు. మొత్తానికి ఫైనల్‌గా వచ్చేసిండు. లాస్ట్ వీక్ కూడా ఏమి లేదు. అదొక్కటి ఏదో చేయాలనుకుంటాడు. ఏదో పెట్టుకుంటాడు. ఆ రకంగా లాస్ట్ 2 వారాల నుంచి అయితే డేమాన్ రీతు ఉండుంటే ఎలా ఉండేదో సిచ్యువేషన్ గానీ, రీతు వెళ్ళిపోవడం వల్ల మోస్ట్‌లీ రీతుకు సంబంధించినటువంటి వాళ్ళు డేమాన్‌కి సపోర్ట్ చేసుండొచ్చు. అదే కాకుండా డేమాన్‌కి ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ క్లియర్‌గా ఉన్నారు కాబట్టి, అది కూడా అతనికి కలిసొచ్చింది. ఆ రకంగా వచ్చిండు. మరి ఇగ చూడాలి. డేమాన్‌కి ఎలాంటి ఓటింగ్ పడుతుంది ఏంటిదనేది మనకి ముందు అర్థమైతది. దాన్ని బట్టి ఏ ప్లేస్‌లో ఉంటాడు, టాప్ 1, 2, 3, 4, 5లో ఎక్కడ ఉంటాడనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ రకంగా ఓటింగ్ అయితే నెంబర్ 1 ప్లేస్‌లో తనుజ గారికి, సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్‌కి, థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ అనొచ్చు, డేమన్ అనొచ్చు, సంజన అనొచ్చు. ఈ రకంగా వాళ్ళది రొటేట్ అవుతుంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారనేది. ఇక ఎవరు థర్డ్ ప్లేస్ రావాలి, ఎవరు ఫస్ట్ ప్లేస్, ఎవరు సెకండ్ ప్లేస్, ఎవరు ఫోర్త్, ఫిఫ్త్ అనేది మీ చేతిలో ఉంది. అస్సలు ఉపేక్షించొద్దు. తర్వాతకేద్దాం అది ఇది అనుకోకండి. ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇన్ని రోజులు నామినేషన్స్‌లో నుంచి సేవ్ కావడానికి ఓట్లేశారు. ఇది విన్ అవ్వడానికి విన్నరా, రన్నరా, థర్డ్ ప్లేసా, ఫోర్తా, ఫిఫ్తా అనేది. కాబట్టి జాగ్రత్తగా ఓట్స్ వేయండి ఖచ్చితంగా. అదేవిధంగా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.